హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనం అయితే విజయవాడకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. విజయవాడకి అయితే వెళ్ళబోతున్నాం. సో విజయవాడలో మనం అయితే కనకదుర్గాదేవిని కూడా దర్శించుకోవాలి కాబట్టి మా అమ్మ వాళ్ళు కూడా ఓకే అన్నారు. సో ఇలాంటి ట్రిప్పులు అంటే మా అమ్మ నాన్నకి ఎంత ఇష్టమో, సో ఇలాంటివి అయితే ఒప్పేసుకుంటారు అన్నమాట ఈజీగా. ఇంకేం అడిగినా ఒప్పుకోరు, బట్ ఇలాంటివి అయితే ఒప్పేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఏడొక సాంగ్ వస్తుందన్నమాట. ఆ సాంగ్కి నేను చిన్నప్పుడు యూకేజీలో ఎప్పుడో వేసాను. ఒకసారి మీరు కూడా వినండి ఆ సాంగ్ ఏందో అని. నేనైతే ఈ వీడియోలో ఎక్కువ ల్యాగ్ చేయాలనుకోవట్లేదు, అందుకని చెప్పి టక్ అయితే చెప్పేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారా అసలు డిఫరెంట్ అటుపక్కేమో వర్షం లాగా ఉంది, ఇటుపక్కేమో క్లియర్ స్కై అనమాట. ఇంకా తర్వాత అయితే అలా జస్ట్ జర్నీలో ఉన్నాం అనమాట. ఇంకా నేను జర్నీలో నేను చేసే పిచ్చి పనులు ఏందేందో మీరు కూడా చూడండి. సో నేనైతే వెనకాల డిక్కీలోకి దూకాలన్నమాట. దూకడానికి అని చెప్పి రెడీ చేసుకున్న కెమెరా పెట్టాను, అటు దూకాను. వద్దండి డిక్కీలోకి వెళ్ళా. మా నాన్న చూసి ఇలా అర్రా ముందుకురా అన్నాడు. సో ఇంకా సరే అని చెప్పి వచ్చాను. భలే ఉంది అయితే వెనకాల డిక్కీ నుంచి చూస్తే. ఇంకా ఇక్కడ చూడండి అసలు ఇట్స్ ఎ బ్యూటిఫుల్. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిలికానందం, మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం, బ్రతుకే నూరేళ్లందం, బ్రతుకే బ్రహ్మానందం, చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం, ఆనందమానంద పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి. సో ఇంకా అలా మనం అయితే ప్రకృతిని ఎంజాయ్ చేస్తా అలా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే వెళ్తా ఉన్నాం అనమాట విజయవాడలోకి. మన ఫ్యూచర్ ప్లాన్లు వివరిద్దాం. ఇంకా అలా అక్కడి నుంచి అయితే బయటకు అయితే వచ్చామన్నమాట. బయటకు వచ్చాక నేరుగా వెళ్తా ఉన్నాము అనుకోకుండా మన జెండా అయితే కనిపించింది. చూసారా ఎంత బాగా ఎగురుతుంది ఆ వర్షంలో, చాలా బాగుంది. ఇంక తర్వాత అయితే గుడి, సో కనకదుర్గాదేవి గుడి పక్కన కృష్ణానది అనమాట. అదిగోండి కనకదుర్గాదేవి గుడి భలే కనిపిస్తుంది. కాకపోతే నేను చాలా దూరంలో ఉన్నాను. పర్లేదు రేపు వెళ్దాము, అక్కడికే కదా అట్లా వచ్చాము. సో రేపు వెళ్దాం అని చెప్పి ఇంకా అలా వచ్చాము. సో దారి చాలా బాగుంది గైస్, చూడండి మీరే, చాలా బాగుంది దారులు, చెట్లు కానీ బాగుంది, కొత్తగా ఉంది, కొత్త ఊరు కదా ఎంతన్నా బాగుంది. అయితే ఇక్కడ ఏంటంటే వెనకాల నేనే అనమాట కూర్చొని మ్యాప్ చెప్తా ఉన్నాను. సో ఇది కామనే కదా, సో మనం మ్యాప్ చెప్తా ఉంటే మా నాన్నకు అర్థం అవుద్ది అనమాట, అట్లా ఇట్లా అని చెప్పి వెళ్తాడు. ఇంకా అలా మనం అయితే అలా మ్యాప్ చెప్పుకుంటా అయితే వస్తూ ఉన్నాం అనుకునేలోపు నువ్వే నా వీడియోలు తీసేది, నేను కూడా వీడియోలు తీస్తా అని చెప్పి మా అమ్మ అయితే కెమెరా అయితే ఎత్తుకుందనమాట. మా నాన్న పక్కన చేరి వంకర నూరులో అయితే పెడుతున్నాడు. నాకేం నచ్చదు, ఇంకా సర్లే అని చెప్పి అలా అయితే నవ్వుకుంటా కాసేపు ఆనందంగా అయితే తిరుగుతూ ఉన్నాము. సో మేమైతే హోటల్ బుక్ చేసుకోలేదు గైస్, అదైతే కొంచెం తప్పు అయిపోయింది. హోటల్ బుక్ చేసుకొని ఉండాల్సింది, యాక్చువల్గా ముందే బుక్ చేసి ఉండాలా, బుక్ చేసుకోలేదు. సో అప్పటికప్పుడు వెళ్ళాము కాబట్టి ఇంకా ఎక్కడ దొరకద్దో దేవుడా అనుకున్నాము. చీకటి పడిపోయింది. ఇంక చీకట్లో నా మొహం మీకేం కనిపిస్తుంది చెప్పండి, అందుకే ఇంకా నా మొహం తీయడం ఆపాను. ఇంకా చూసారు కదా ఎంతో కష్టపడి చాలా ఎతికితే ఒక హోటల్ అయితే దొరికింది ఫైనల్గా. సో అప్పటికప్పుడు వెళ్ళి రూమ్ తీసుకోవడం అయితే జరిగింది. పోనీలేండి కనీసం ఎట్లా అన్న రూమ్ దొరికింది. ఇంకా అయితే సో కొత్త హోటల్ కదా, సో మనకి కొంచెం కొత్తగా ఉంది ఇదంతా. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. సో ఇంకా రూమ్లోకి అయితే వెళ్దాం పదండి. చూసారా రూమ్ అయితే ఇదే అనమాట మన రూమ్. సో అదిగోండి అక్కడైతే విండో ఇచ్చారు, ఇంకా ఏసీ టీవీ ఇచ్చారు. సో టీవీ పని చేయలేదు గైస్, తర్వాత చూసా టీవీ పని చేయలేదు. సో పక్కన మా నాన్న అయితే ఉన్నాడు, ఇక్కడ నేనే అనమాట వీడియోలు తీసుకుంటా ఉన్నాను.
ఇంకా సో మాకైతే ఆకలి వేస్తుంది అనమాట, చాలాసేపు అవుతుంది మేము తినక, అందుకని చెప్పి ఆకలి వేస్తుండేసరికి సరే అని చెప్పి కిందకి వెళ్ళి వాళ్ళని అడగదాము ఇక్కడ ఏమైనా హోటళ్ళు ఉన్నాయేమో అని చెప్పి సరే అని చెప్పి అయితే కిందకైతే దిగుతున్నాము. అయితే అనుకోలేదు పక్కనే ఉన్నింది అనమాట హోటల్, పక్కనే అంటే జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అనమాట. కార్ అయితే తీలేము గైస్, ఎందుకంటే తీసామనుకో రోడ్డు ఉందన్నమాట, హోటల్ పక్కనే రోడ్డు. సో దించలేము, ఎక్కించుకోలేము, మళ్ళీ కష్టం వద్దని చెప్పి నడుచుకుంటానే వచ్చేసాము. ఇంకా మా నాన్న చేతిలో బ్యాగ్ ఉంది కదా, దాన్ని పట్టించుకోవద్దు. ఏమంటే మా అమ్మకు బరువు నాకు ఇచ్చింది, నాకు బరువు నేను మా నాన్నకి ఇచ్చా. ఈ హోటల్ ఫుడ్ పరంగా అయితే ఓకే అని చెప్తాను, నేను ది బెస్ట్ అని చెప్పను, ఓకే. అయితే అలా మనం అయితే హోటల్కి రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అయిపోయాక మా నాన్న చూడండి వంకర నోరు పెడుతుంటాడు. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడైనా పెనం పెట్టి దోశ పోస్తే ఆ దోశ బాగుందంటారు కానీ కాలే పెనం బాగుందని ఒక్కరు కూడా అనరు. అలాగా ఇప్పుడు మా నాన్న దోశ, నేను పెనం అనమాట. సో ఎంతసేపు మా నాన్నకే ఫ్యాన్స్ ఉంటారు కానీ నాకు ఫ్యాన్స్ ఉండరు, అది ఎందుకో నాకు అర్థం కాదు. అందుకని కింద కామెంట్స్లో రాయండి హాస్ని సూపర్, హాస్ని డూపర్, హాస్ని బంపర్, హాస్ని హిలేరియస్ ఇలా రాయండి అనమాట, సాటిస్ఫై అవుతాను. సో ఇక్కడ కూడా మా నాన్నకి ఫ్యాన్స్ అనమాట. విజయవాడకి వచ్చామో హోటల్లో దిగామో ఒక అన్న వచ్చాడు. సో అన్న వచ్చి లైక్ నాకు ఫోన్ చేశాడులే అండి, ఎదురుగా మాట్లాడు, ఫోన్ చేస్తే ఎవరన్నా మీరు అంటే నేను మీ నాన్న ఫ్యాన్ని, మీ నాన్న డ్యాన్సులు చాలా బాగా వేస్తాడు అని నాకు చెప్తున్నాడు. నాకు మైండ్ పోయింది, ఓ అమ్మ ఇక్కడ కూడా మా నాన్నకి ఫ్యాన్స్ ఉన్నారా అని. సో ఏం చేస్తాం చెప్పండి, ఎంతసేపు ఫ్యాన్స్ మా నాన్నకి ఎక్కువ ఫ్యాన్స్ అయిపోతున్నారు అందరూ. అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ ఉంది, సో అట్లా అనమాట ఫ్యాన్స్ అయ్యారు. సో ఇట్స్ ఓకే. ఇంక మళ్ళీ మనం వీడియోలోకి వచ్చేస్తే, సో ఇక్కడ ఏంటంటే నాకు ఈ హోటల్ మొత్తంలో నచ్చింది ఏంటంటే ఈ ఫోన్ అనమాట. సో ఒకసారి దాని సౌండ్ కూడా మీకు వినిపిస్తా, ఒకసారి వినండి ఎలా వస్తుందో. విన్నారు కదా, అసలు చాలా కొత్తగా ఉంది ఆ సౌండ్ అయితే, కులుకులు అంటా వస్తుంది. ఇంకా మళ్ళీ మనకి ఆకలి వేస్తుంది అనమాట. ఇదే అనమాట మేము దిగిన హోటల్ అయితే. సో ఈ హోటల్లో అయితే దిగామన్నమాట నిన్న. సో నిన్న చీకటి పడిపోయింది కదా, అందుకే వీడియో తీయలేదు. సో తినడానికైతే పక్క హోటల్కి అయితే వచ్చాం. సో ఈ హోటల్ పేరు వచ్చేసరికి జెమినీ అనమాట. ఇక్కడ బాగుంది, నాకు ఇక్కడ ఫుడ్ మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది. సో ఈ హోటల్కి విజిట్ చేయమని నేను రికమెండేట్ చేస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే అంతా బాగుంది ఫుడ్ బాగుంది, గాలి, సో ఆ నేచరు. సో అక్కడ మధ్యలో మొక్కలు పెట్టున్నారు వాళ్ళు, అవి కూడా బాగున్నాయి. అక్కడ పాటలు కూడా పెడతా ఉన్నారు. సో చాలా బాగుంది. సో ఇదైతే ఓకే, నేను రికమెండేట్ చేస్తాను. సో ఇంకా మనం అయితే వీడియోలు తీసుకుంటా ఉన్నాంలే. సో ఇంకా తినేసి మాట్లాడదాము. రేవాన జడివాండాల నవ్వులే పూలవాన, అరే రేవాన జడివాన అందాల నవ్వులే పూలవాన. భయపడిపోతారేమో, భయపడిపోకండి. సో ఊరికే లైక్ నాకెందుకు పాడాలనిపించింది, అందుకే పాడాను. సో ఇంకా మనమైతే ఊరికే అలా విజయవాడని చూసి వద్దాం పదండి. తలుపు తెరిచి ఎదురు చూసా, కలల బరువు కనుల వెనక మోసా, ఒకరికొకరు బయట పడని వేళ ఎవరు తెలుపగలరు గడకు వలపునిలా ఆరది జ్వాల. వెన్నెలా వెన్నెలా కురిసెనా కన్నులా. ఈ గుర్రాన్ని నేను నిన్నే ఇద్దాం అనుకున్నా, బట్ అప్పుడు చీకట్లో నాకు ఇంకా కుదరలేదు. సరే అని చెప్పి ఈరోజు అయితే వదలలేదు. సో పట్టు వదలని విక్రమార్కుడిలాగా తీసాను అనమాట ఎట్టో గట్ట. ఇక మనమైతే ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. అక్కడ లైక్ మొత్తం నాన్ వెజ్ అన్నారు. సో మనం విజయవాడకి వచ్చాం కదా, నాన్ వెజ్ ఏం తింటామని చెప్పి తినలేదు. అందుకని చెప్పి ఇంకా వెజ్ హోటల్కి అయితే ఎత్తుక్కుంటా ఇవ్వండి ఎక్కడికి వచ్చాం అనమాట ఫైనల్గా. సో ఇక్కడ మాటీలు పెట్టుకొని ఒక ఆమె కనిపిస్తుందా. సో ఆమె అయితే నన్ను ఏదో చిన్న పాపలా ట్రీట్ చేస్తుంది గైస్. సో
అంటే లైక్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారులేండి. బట్ నన్ను ఏదో చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో మాకు అన్నాలు పెట్టారు, మేము తిన్నాము, బాగానే ఉంది. సో ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, ఏందో అనేది మీరే వినండి. సో పిచ్చ కామెడీ. హాయ్ గైస్, ఇప్పుడే ఒక సంఘటన జరిగింది. నా బాటిల్ పట్టుకొని ఉన్నాయి, లైక్ కడిగే ఉంటుంది కదా, ఆమె తీసుకొని దాంట్లో వేసేస్తే దాని నుంచి తీసుకున్నాడు. ఇక్కడ అంతలా నవ్వే సంఘటన ఏముందని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు గైస్, ఆమె క్లీన్ చేస్తూ ఉంది. సో ఆ బాటిల్ ఏందో వేస్ట్ అనుకొని ఆమె తీసుకొని వేసేసుకుంది. వెంటనే మా నాన్న ఇట్టు పట్టుకొని లాగాడు. ఆమె ఒక ఎక్స్ప్రెషన్ పెట్టింది, మా నాన్న ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు. సో దాన్ని చూసి నవ్వొచ్చింది. సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కూడా అక్కడే ఉన్న హోటల్లోనే. సో విజయవాడకి ఇంకా వెళ్ళలేదు, ఆ రోజు తిరిగేసి మర్చిపోయాము. ఇంకా సరే అని చెప్పి పక్క రోజైనా వెళ్దాం అని చెప్పి ఇంకో 1 డే స్టే చేసాం అనమాట. అంటే ఫుల్ డే కాదు, లైక్ ఆ రోజే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ వీడియో తీసే టైంకి వెళ్ళిపోతా ఉన్నాం. అక్కడ టాయ్ షాప్ ఉంది గైస్. నేనేమో బొమ్మలు కొనిమా అంటే మా అమ్మ ఇది ఇప్పుడేం టాయ్స్ అంట చెప్తుంది అనమాట. సరే కనీసం గుడి దగ్గరికి వెళ్ళాకన్నా కొనిస్తావా అన్న. సరే ఓకే కొనిస్తా పో అనింది. సో చూద్దాం కొనిస్తుందో లేదో. సో బొమ్మలు అంటే చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు కాదు, లైక్ షో కేస్లో పెట్టుకునే బొమ్మలు ఉంటాయి కదా. సో అలాంటివి అయితే ఆశిస్తుంటా అనమాట మా అమ్మ దగ్గర నేను. సో అది అడుగుతా ఉన్నాను, చూద్దాం కొనిస్తుందో లేదో. ఇంకా అలా మనం అయితే టీవీ పెట్టాం అనమాట. అసలు వీడియో మీకు కొంచెం క్లారిటీ లేకపోవచ్చు. వచ్చాం కదా, ఆ రోజు నైట్ స్టే చేసాం, పక్క రోజు నైట్ కూడా స్టే చేసి ఆ తర్వాత పక్క రోజు వెళ్ళిపోయాం అనమాట. మార్నింగే వెళ్ళిపోయాము. సో అదనమాట. సో ఇది నెక్స్ట్ డే నైట్ అనమాట. నైట్ స్టే చేస్తాం, నిద్రపోయాం, లేస్తాము, రెడీ అయిపోయాము. ఇంకా మేము కనకరు దుర్గాదేవి గుడికి ఇంకా వెళ్ళలేదు కదా. సో ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతాము. సో గుడి చూసేసి అటునుంచి అటు పానకాల స్వామిని కూడా చూసాం, అనుకోకుండానే వెళ్ళిపోయాము అక్కడికి కూడా. సో అక్కడికి కూడా వెళ్తున్నాం అనమాట. సో ఆ 2 ప్లేసెస్కి వెళ్ళి ఇంకా నేరుగా మనం మన ఊరికి వెళ్ళిపోవడం. ఇంకేం బాకీలు ఉండవు. అది కూడా నేను చెప్పాను కదా రోడ్డు ఉందని. సో రోడ్డు అనమాట ఇదంతా, అందుకనే లైక్ కష్టం అన్నాను పార్కింగ్ కానీ మళ్ళీ ఎక్కించడం కానీ. సో ఫైనల్గా గాయస్ ఇదిగోండి మన దుర్గాదేవి కొండ అనమాట. ఇంద్రకీలాద్రి దగ్గరికి అయితే వచ్చాము. ఒక పాట వేసుకుందాము. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక నాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతంబుల నతులతో నాపైన నీ చూపు. ఫైనల్గా అయితే కనక దుర్గాదేవి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో చాలామంది వీడియోలు తీస్తున్నారు. సో ఫస్ట్లో ఏమో కిందంతా ఏమో ఫోన్లు ఇచ్చేసేయండి, వీడియోలు దిగకూడదు అన్నారు. బట్ పైన చాలామంది తీశారు. ఇంకా మనం ఇక్కడి నుంచి మన పైన అయితే పానకాల స్వామి దగ్గరికి అనమాట. పానకాల లక్ష్మీ నరసింహస్వామిని అయితే చూడబోతున్నాము. సరే పదండి అక్కడికి వెళ్ళి మాట్లాడతాం మిగతా విషయాలు. 3 రకాల నరసింహస్వామిని చూశాను. ఒకటేమో లక్ష్మీ సమేతంగా కూర్చొని ఉన్నాడు, పెద్ద బొమ్మ. ఇంకోటి పానకాల స్వామి అని తెరుచుకొని ఉన్నారు. ఇంకోటి వచ్చేసరికి అదే పానకాల గుడిలోనే పైకి ఎక్కితే అక్కడ కూడా లక్ష్మీ సమేతంగా కూర్చొని ఉన్నారు స్వామి. చాలా బాగుంది గుడి కూడా, చాలా చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడే నేనైతే భగవద్గీత కొన్నాను. సో నేను భగవద్గీత కొనాలని చెప్పి ఎన్నిసార్లు ట్రై చేశాను, అసలు లెక్కలేనన్నిసార్లు కొందాం అనుకుంటాను, కొనలేను. సో డబ్బులు తక్కువయ్యో లేకపోతే ఇంకోసారి కొందాం అని చెప్పో. సో ఫైనల్గా పానకాల గుడిలో అయితే స్వామివారే నాకు ఇచ్చినట్టు అనిపించింది. సో వెరీ వెరీ హ్యాపీ అనమాట. మనమైతే పానకాల స్వామి 3 రూపాయలని చూసేసుకున్నాం. దర్శనం అయిపోయింది. కాసేపు అలా కూర్చున్నారు మా అమ్మ నాన్న. సో నేను అక్కడ అందాలన్నీ చూస్తూ ఉన్నాను. సో నేను ఇంతవరకే తీసుకున్నాను గైస్. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమి వీడియోలు పెద్ద తీసుకోలేదు, అందుకని ఇక్కడ వరకే మన వీడియో అనమాట. ఇంతటితో మన వీడియో అయితే స్టాప్ అనమాట. సో ఇదే అనమాట మన వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అయితే బాయ్.